సో ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే యూజీ అయితే తన బ్లడ్ హ్యాండ్స్ ని కడుక్కుంటుంటాడు. ఆ తర్వాత ఒక చోట నిల్చొని కాన్సన్ట్రేషన్ తో ఏవో సౌండ్స్ వింటుంటాడు. అప్పుడే అక్కడికి ఒక కర్సెడ్ స్పిరిట్ వచ్చి యూజీని పట్టుకోబోతుంది. కానీ యూజీ స్పీడ్ గా పరిగెట్టుకుంటూ వెళ్లి ఆ బిల్డింగ్ నుంచి దూకేస్తాడు. అక్కడ ఇంకా ఎక్కువ కర్సెడ్ స్పిరిట్స్ ఉంటాయి. ఇంకా యూటా కూడా దగ్గరలోనే యూజీని ఎదుగుతుంటాడు. సో ఇంకా కర్సెడ్ స్పిరిట్స్ బిల్డింగ్ ని పగలగొట్టేస్తాయి. ఇంకా యూజీ ఏమో బిల్డింగ్స్ లోపలికి వెళ్తుంటాడు. అక్కడికి కూడా చిన్న చిన్న కర్సెడ్ స్పిరిట్స్ వచ్చేసరికి యూజీ కొన్నిటిని చంపేస్తాడు. ఇంకా అక్కడి నుంచి బయటపడుతున్నప్పుడు పెద్ద కర్సెడ్ స్పిరిట్ వచ్చి యూజీని పట్టుకుని గాల్లో చాలా స్పీడ్ గా తీసుకెళ్తూ దూరంగా విసిరేస్తుంది. సో అయినా కానీ సైలెంట్ గానే ఉంటాడు. ఇంకా ఆ పెద్ద కర్సెడ్ స్పిరిట్ ఇంకోసారి యూజీ దగ్గరికి వచ్చి అటాక్ చేయబోతుంది. యూటా అయితే దాన్ని చంపేస్తాడు. అండ్ వెంటనే యూజీ పై అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు యూజీ దాన్ని బ్లాక్ చేస్తాడు. కట్ చేస్తే ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ టైం. నావయో జెనిన్ అయితే ఆ మాకి ఇంతకి చచ్చిందా లేదా, అది చస్తేనే చాలా బెటర్. ఎందుకంటే ఒక ఆడది ఎలా ఉండాలో దానికి అసలు తెలియదు. కానీ మాయ్ చాన్ నిజుడు తను ఎలా ఉంటుందో అద్భుతంగా ఉంటుంది. అమ్మాయి లాగా బిహేవ్ చేస్తుంది అండ్ చాలా బ్రేవ్ కూడా అని చెప్పి ఒక రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ జినిచి అండ్ ఓగి అనే ఇద్దరు ఉంటారు. సో మీ నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో కూడా చూసి నువ్వేంటి ఇంత లేట్ గా వస్తున్నావు, కనీసం బాధ్యత ఉండాలి కదా అని చెప్తారు. నావయ్య అయితే అయినా వచ్చి కూడా ఏంటి యూస్, ఎలాగో నెక్స్ట్ ఈ ఫ్యామిలీకి హెడ్ నేనే కదా, మా అన్నలంతా వేస్ట్ నా కొడుకు. అండ్ అంకల్ ఓజీ జెనిన్ మీకైతే ఓ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారంతే. ఇంకా జినిచి మీ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. ఓజీతో కంపేర్ చేస్తే మీ లుక్స్ చాలా వరస్ట్ అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళు దాడి చేయడానికి చూస్తారు కానీ తనైతే ఈజీగానే అడ్డుకుంటాడు. అండ్ వీళ్ళు ముగ్గురు స్పెషల్ ఫస్ట్ గ్రేడ్ కి చెందిన వాళ్ళు. ఇంకా అప్పుడే లోపలికి ఇంకో వ్యక్తి జెనిన్ ఫ్యామిలీకి హెడ్ అయిన నోబితో జెనిన్ ఇంకా మన మధ్య లేడు. సో అందుకని నేనైతే అతను రాసిండే విల్ ని నేను ఇప్పుడు చదువుతాను అండ్ మీరు ముగ్గురు ఒకే ప్లేస్ లో ఉన్నప్పుడే చదవమని నాకు చెప్పాడు అని అంటూ బ్యాగ్ లో తెచ్చిన లెటర్ ని బయటికి తీస్తాడు. అంటే అందులో నావయో జెనిన్ క్లాన్ కి 27th హెడ్ గా చెయ్యాలి. అదే కాకుండా జుట్సు హై అండ్ జెనిన్ క్లాన్స్ ఫర్బిడన్ వాల్స్ లో ఉండే మొత్తం కర్సెడ్ టూల్స్ తనకే చెందుతాయి. కానీ ఓగి ఆర్ జినిచి లో ఏ ఒక్కరితో అయినా అగ్రిమెంట్ చేయించుకోవాలి. కానీ జస్ట్ ఇన్ కేస్ సడరోగోజో గానీ చస్తే ఆర్ మెంటల్ ఫ్యాకల్టీస్ ని గానీ యూజ్ చేయలేకపోతే జెనిన్ క్లాన్ లోకి మెగుమి ఫుషిగురో వస్తాడు. అదే కాకుండా జెనిన్ క్లాన్ కి తనే హెడ్ కూడా అవుతాడు. ఈవెన్ ఆస్తులు కూడా అతనికి చెందుతాయి అని చెప్పేసరికి నావయోకి ఆ విషయం ఏమాత్రం నచ్చదు. అందుకని బయటికి వెళ్తూ ప్రస్తుతం మెగుమి అయితే యూజీని వెతికేందుకు టోక్యోకి వెళ్ళాడన్న విషయం తెలుసు. ఈవెన్ అదే కాకుండా యూజీ సుకునా వెజల్ అన్న విషయం కూడా తెలుసు. అందుకని ఇద్దరిని చంపేస్తే పని అయిపోతుంది అని అనుకుంటాడు. ఎలాగో టోక్యోలో చాలా కర్సెడ్ స్పిరిట్స్ ఉన్నాయి కాబట్టి అవే చంపాయని అనుకుంటారు. అంటే జెనిన్ క్లాన్ కి హెడ్ నేనే అయి ఉండాలి అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు యూజీ ఒక చోట కూర్చొని జరిగిండేది మొత్తం తలుచుకొని బాధపడుతుంటాడు. అప్పుడే అక్కడికి జూజో వచ్చి నీకైండే గాయాలన్నీ హీల్ అయ్యాయని అడుగుతాడు. యూజీ అయితే అవును సుకునా వల్లే హీల్ అయింది అని అనుకుంటా అండ్ తన పవర్ రోజు రోజుకి గ్రో అవుతుందన్న విషయం నాకు తెలుస్తుంది అని చెప్తాడు. దానికి జూజో అయితే మళ్ళీ తిరిగి జుజుట్సుకి వెళ్ళిపోమని అంటాడు. యూజీ అయితే లేదు ఇప్పుడే కాదు, ఎందుకంటే సుకునా మెగుమిని యూస్ చేసుకుని ఏదో చేద్దామని అనుకుంటా. అండ్ అదే కాకుండా నేను నాకు క్లోజ్ గా ఉండే వాళ్ళని చాలా మందిని చంపేసా, ఈవెన్ నీ బ్రదర్స్ ని కూడా చంపేసా, అందుకని మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని అనుకుంటున్నా అని చెప్తాడు. దానికి జూజో అయితే ఏం పర్లేదు, అది జస్ట్ యాక్సిడెంట్, ఈవెన్ నా బ్రదర్స్ నా పొజిషన్ లో ఉన్నా సరే ఇదే ఆలోచించండి, నువ్వు నా బ్రదర్ వి అని చెప్తాడు. సో ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి కర్సెడ్ స్పిరిట్స్ ని ముగించేయడానికి వెళ్తారు. అండ్ యూజీ అయితే కావాలనే కర్సెడ్ స్పిరిట్స్ ని తన వెంట రప్పించుకొని చంపేస్తుంటాడు. ఈ జోజో కూడా హెల్ప్ చేస్తుంటాడు. లైక్ యూజీ ఎవరు లేని చోట, ఐ మీన్ లైక్ బేస్మెంట్ లాంటి చోటకి తీసుకొస్తే పియర్సింగ్ బ్లడ్ టెక్నిక్స్ లాంటివి యూస్ చేసి వాటన్నిటిని ఒకేసారి చంపేస్తాడు. ఇంకా జోజో వెనకాల కూడా మాన్స్టర్ పడి చంపేయడానికి చూస్తుంది కానీ యూజీ వచ్చి జస్ట్ ఒకే ఒక దెబ్బతోనే దాన్ని చంపేస్తాడు. అంటే దాని బ్లడ్ అంతా తన మీద పడుతుంది. ఇంకా జోజో అయితే ఇంతకు ముందు నువ్వు నాతో ఫైట్ చేసినప్పుడు చాలా పవర్ఫుల్ గా నేను ఉండేవాడివి అండ్ ఇప్పుడేమో నీ కర్సెడ్ ఎనర్జీని ఇంకా బాగా కంట్రోల్ చేసేది నేర్చుకుంటేసావు అండ్ ఈవెన్ నీ ఫిజికల్ స్ట్రెంత్ ఇది కూడా అద్భుతంగా ఉంది, నువ్వు ఒక వార్ గాడ్ లాగా కనిపిస్తున్నావు అని అనుకుని యూజిన్ అయితే బాగా పొగుడుతాడు. ఈవెన్ చూసో అయితే మీ నాన్న నుదుటి మీద స్టిచెస్ అనేదో చెప్తుండగా అక్కడికి నావయ్య వస్తాడు అండ్ వచ్చి రాగానే మెగుమి ఇంతకి ఎప్పుడు వస్తాడు, అయినా మీరిద్దరు పారిపోతారని అనుకున్నా, ఎందుకంటే మీ ఇద్దరిని చంపేస్తా కాబట్టి. అయినా గోజో ఇప్పుడు ఇక్కడ ఎలాగో లేడు, సో అది కూడా యాడెడ్ అడ్వాంటేజ్. అంటే తనకున్న ఇన్ఫ్లుయెన్స్ గౌరవం పవర్స్ వల్లే చాలా మంది సార్సరర్స్ బతికి బయటపడ్డారు అనే విషయం ఈవెన్ యూజీకి కూడా తెలుసు. ఇంకా నావయో అయితే నేను యాక్చువల్లీ వచ్చింది మెగుమిని ఫినిష్ చేసేద్దామని, కానీ మీరు అడ్డుపడితే ఇప్పుడు మిమ్మల్ని కూడా చంపేస్తా అని చెప్పి యూజీ దగ్గరికి ఫాస్ట్ గా వచ్చి అటాక్ చేస్తాడు. సో యూజీ దూరంగా వెళ్ళి పడతాడు. ఇంకా చోజో కూడా అటాక్ చేయబోతాడు కానీ అతని వెనకాల వెళ్ళిపోయి చోజోని కూడా కొడతాడు. సో వాళ్ళిద్దరి కంటే నోవయో చాలా స్పీడ్ గా ఉంటాడు. గ్యారంటీగా అయితే దగ్గర ఏదో టెక్నిక్ ఉంటుందనే చోజో అనుకుంటాడు. అండ్ నోవయో అయితే ఈ యూజీ గాడు అయితే ఆ సుకునా గాడి వెజల్, ఇంకా ఇంతకీ అతని పక్కన ఉండేవాడు ఎవడో అని ఆలోచిస్తాడు. ఇంకా అప్పుడే వాళ్ళు ఒక పవర్ఫుల్ కర్సెడ్ ఎనర్జీని సెన్స్ చేస్తారు. కొంపదీసి ఇదేమైనా గోజోదో అని ఆలోచిస్తాడు కానీ సడన్ గా యూటా అక్కడికి వచ్చి ఇంతకీ మీరిద్దరు ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటూ యూజినే చూస్తుంటాడు. చోజో అయితే ఇతను కూడా యూజిన్ చంపడానికి వచ్చాడేమో అని అనుకుంటాడు. అప్పుడు యూటా అయితే పైనుంచి కిందికి దిగుతాడు అండ్ రోడ్ ఫుల్ గా డ్యామేజ్ అయిపోతుంది. ఇంకా నవ్యో అయితే నువ్వు యూటావే కదా, నేను కూడా నీ సైడ్ అనే. ఇంకా యూజీ ఏమో యూటా పేరు విని ఇతను ఓ సెకండ్ ఇయర్ స్టూడెంట్ కదా అండ్ ఈవెన్ గోజో లాగానే ఒక స్పెషల్ గ్రేడ్ సార్సర్ అని అనుకుంటాడు. ఇంకా నవ్యో అయితే యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది యూజీని చంపుదామని, కానీ ఇక్కడికి నువ్వు వచ్చేసావు కాబట్టి నేను ఉండి కూడా యూజ్
యూస్ లేదని చెప్తాడు. ఇంకా చోజో ఇక్కడ నుంచి పారిపోవడమే బెటర్ ఏమో, ఎందుకంటే యూటా గోజో లాగా చాలా పవర్ఫుల్ అని చెప్తాడు. సో ఇంకా యూజీ అక్కడి నుంచి పారిపోతున్నప్పుడు చోజో బ్లడ్ మ్యానిపులేషన్ తో యూటా దారిని బ్లాక్ చేద్దామని అనుకుంటాడు, కానీ యూటాకి తెలిసిపోతుంది. సో తను కూడా దాని ప్రకారంగానే ప్రిపేర్ అయ్యి యూజీ వెంట పడతాడు. ఇంకా నోయో వర్సెస్ చోజో ఫైట్ ఆల్మోస్ట్ స్టార్ట్ అవబోతుంది. నోయో అయితే అయినా నీ పవరే బ్లడ్ మ్యానిపులేషన్ కదా, జస్ట్ పియర్సింగ్ బ్లడ్ టెక్నిక్ గురించి తప్ప మిగతా వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ పియర్సింగ్ బ్లడ్ ని యూజ్ చేయడానికి చాలానే టైం పట్టేస్తుంది. సో నేను పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నిన్ను ఇక్కడే చంపేస్తా అని చెప్తాడు. ఇంకా చోజో అయితే అయినా నువ్వు నా తమ్ముడు వెంట పడుతూ ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళగలని ఎలా ఆలోచిస్తున్నావు అనే చెప్తాడు. సో ఇక్కడే మనం ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసిన సీన్స్ వస్తాయి. అంటే యాక్చువల్లీ యూజీ పారిపోయింది యూటాని చూసి అనమాట, ఆ కర్సెడ్ స్పిరిట్స్ ని చూసి కాదు. ఇంకా యూజీ అయితే యూటాని కొంచెం వెనక్కి పుష్ చేసి అక్కడి నుంచి స్పీడ్ గా ఎస్కేప్ అవుతాడు. అండ్ ఆ ప్రాసెస్ లో యూటాకి ఏంటంటే యూజీని కట్ చేసినట్లుగానే అనిపిస్తుంటుంది. ఇంకా తర్వాత యూటా మల్టిపుల్ టైమ్స్ యూజీ పై దాడి చేయడానికి చూస్తాడు, కానీ యూజీ దాని నుంచి ఎస్కేప్ అవుతుంటాడు అంతే. యూటాని తనేం చేయలేకపోతాడు. ఇంకా యూటా దగ్గర పెద్దగా రా పవర్ లేకపోయినా సరే కర్సెడ్ ఎనర్జీ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని తన ఫిజికల్ పవర్ ని కవర్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళు చేసే దానికంటే తను చాలా డిఫరెంట్ గా చేస్తున్నాడు. అంటే నా కర్సెడ్ ఎనర్జీతో పోలిస్తే తనది ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇంకా యూటా అయితే అప్పుడే నువ్వు నోటీస్ చేసావు అనుకుంటా, నా కర్సెడ్ ఎనర్జీ గోజో సెన్సై కంటే ఎక్కువ ఉంది. గోజో దగ్గర యాక్చువల్లీ 6 ఐస్ పవర్ ఉండేసరికి తను లిటరల్లీ ఎటువంటి ఎనర్జీని వేస్ట్ చేయడం, అందుకనే తను బెస్ట్. అండ్ అందువల్ల అతని కర్సెడ్ ఎనర్జీని సేవ్ చేసుకోగలుగుతాడు. కానీ నాదలాగా అని చెప్తూ యూజీ పైన అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ యూజీకి అయితే యూటా మూవ్మెంట్స్ ని ప్రిడిక్ట్ చేయడం కుదరదు, ఎందుకంటే యూటా కర్సెడ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. అంటే ఇన్ కేస్ యూజీ యూటాని అటాక్ చేసినా సరే యూటా డామేజెస్ ని మినిమలైజ్ చేసుకోగలుగుతాడు కాబట్టి. ఈవెన్ అందుకనే యూటా వెపన్స్ కూడా అలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు యూజీ గివ్ అప్ ఇచ్చే పరిస్థితిలో లేడు కదా, సో అందుకనే తను ఒక నైఫ్ ని బయటికి తీస్తాడు. అండ్ అప్పుడే తనకి గోజో చెప్పిండే మాటలు గుర్తొస్తుంది. కర్సెడ్ టూల్స్ పైన డిపెండ్ అయిపోయి నీ కర్సెడ్ ఎనర్జీని నెగ్లెక్ట్ చేయొద్దు, వేరే టూల్స్ ని కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి గోజో అయితే ఇంతకు ముందు ఓ ఫ్లవర్ వాష్ ని జస్ట్ ఒక స్పాట్ దగ్గర కట్ చేస్తాడు. సో ఇంకా యాక్చువల్లీ ఆ టెక్నిక్ ని కంప్లీట్ గా యూజీకి నేర్పించుండడు. అందుకనే యూజీ ఒక చిన్న నైఫ్ యూటా కటానాని ఆపదామని చూసినా సరే అది వర్కౌట్ అవ్వదు. అప్పుడే యూటా అయితే నువ్వు మొత్తం కాన్సన్ట్రేషన్ నా బ్లేడ్ పైన పెట్టేశావు అని చెప్పి యూజీకి గట్టిగా గుద్దుతాడు. అయినా కానీ యూజీ అయితే తన కాళ్ళ యూటా స్వాడ్ ని విరిచేస్తాడు. అండ్ ఇంతకు ముందు యూటా చేసిన అటాక్ వల్ల యూజీ ఆర్గన్స్ కి పెద్దగా డ్యామేజ్ కాకపోయినా సరే తన బాడీ పైన ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. అండ్ యూటా అయితే గోజో స్టూడెంట్ అని నిరూపించుకున్నావు అని అనుకుంటుంటాడు. ఇంకా యూజీ యూటా పై దాడి చేద్దామని అనుకుని పరిగెట్టుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఓ కర్సెడ్ స్పిరిట్ అతన్ని పట్టుకుండేస్తుంది. అండ్ అది ఎవరో కాదు, రీకానే. యూజీ అస్సలు కదలలేకపోతాడు. సో ఇంకా యూటా అయితే తన విరిగిపోయిన స్వాడ్ ని తీసుకుని యూజీ దగ్గరికి వచ్చి చెస్ట్ దగ్గర పొడిచేస్తాడు. సో రక్తం విపరీతంగా కారుతుంటుంది. మరి నెక్స్ట్ టైం జరిగిందో తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకోండి. సో టాటా, బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.